తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది. ఈ రోడ్డు అవసరం లేదన్న భావన వచ్చేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి లేఖ రాయగా ఆ రోడ్డు ఆవశ్యకత సహా వివరాలను తెలుపుతూ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 6 లేన్ల రహదారిగా విస్తరిస్తున్నామని, తద్వారా ఇచ్చిన హామీని నెరవేర్చినట్లేనని కేంద్ర సర్కారు తెలంగాణకి రాసిన లేఖలో పేర్కొంది. ఇక కేంద్రం రాసిన లేఖలో పేర్కొన్న ప్రతి విషయానికి తెలంగాణ సర్కార్ తన లేఖలో సమాధానం తెలిపింది. తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది. ఈ రోడ్డు అవసరం లేదన్న భావన వచ్చేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి లేఖ రాయగా ఆ రోడ్డు ఆవశ్యకత సహా వివరాలను తెలుపుతూ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును 6 లేన్ల రహదారిగా విస్తరిస్తున్నామని, తద్వారా ఇచ్చిన హామీని నెరవేర్చినట్లేనని కేంద్ర సర్కారు తెలంగాణకి రాసిన లేఖలో పేర్కొంది. ఇక కేంద్రం రాసిన లేఖలో పేర్కొన్న ప్రతి విషయానికి తెలంగాణ సర్కార్ తన లేఖలో సమాధానం తెలిపింది.